ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంపే స్వయంగా ప్రకటించాడు. ఇప్పటికే ఇరాన్ తో యుద్ధం వల్ల ట్రంప్ పై భారీగా ఒత్తిడి పెరుగుతోంది. ఇటు నాటో దేశాలు ట్రంప్ కు సహకరించట్లేదు. గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. సొంత దేశమైన అమెరికాలో కూడా ట్రంప్ దిగిపోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. మరి ట్రంప్ చెప్పినట్లుగానే నిజంగానే యుద్ధాన్ని ఆపేస్తాడా, లేక ఏదైనా ప్లాన్ వేసాడా? మంచిగా కామెంట్ చేయండి. ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాట ఒకసారి విన్నాం. But if they want something, but I would say that within 2 weeks, maybe 3, we're hitting them very hard. Last night we knocked out tremendous amounts of missile-making facilities. As you probably read or wrote, we knocked out. సో విన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడింది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధం నుంచి మేము వైదొలుగుతాము ఇన్ ఫ్యూ వీక్స్ అని చెప్తున్నారు. ఫ్యూ వీక్స్ అంటే మరి ఆయన చెప్పిన 2 to 3 వీక్సా, లేకపోతే మొన్న కనుక హార్మోస్ స్ట్రైట్ దగ్గర 48 అవర్స్ డెడ్ లైన్ ఇచ్చి మళ్ళీ 24 అవర్స్కి సీజ్ ఫైర్ చెప్పి మళ్ళీ అమెరికా బలగాల్ని ఇరాన్ భూభాగంలోకి దింపాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఏది నిజం, అసలు ఏం చేస్తాడు, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. బహుశా 2 వారాల్లో లేదంటే చాలా త్వరగా ఇరాన్తో యుద్ధం ముగించబోతున్నారని ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత మీడియాను అడ్రస్ చేశారు ఆయన. సో ఇరాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమించబోతుందని స్పష్టం చేశారు. యుద్ధం ముగించడానికి టెహ్రాన్తో దౌత్య ఒప్పందం అవసరం లేదని తేల్చి చెప్పారు ఆయన. సో ఇరాన్తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, అలాగే మాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదని పేర్కొన్నారు. సో ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే సామర్థ్యాన్ని లేకుండా చేస్తామని, రాతి యుగంలోకి నెట్టేస్తామని పేర్కొన్నారు. అప్పుడే అక్కడి నుంచి అమెరికా నిష్క్రమిస్తుందని తెలిపారు. ఇతర దేశాలన్నీ కూడా ఎవరికి కావాల్సిన చమురు వాళ్లే తెచ్చుకోవాలన్నారు. ఇకపై అమెరికా సహాయం చేయదని కూడా స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. సో ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు స్వయంగా తమ నౌకలను పంపుకొని చమురు తెచ్చుకోవాలని సూచించారు. అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని టెహ్రాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలను తీవ్రతరం చేయవచ్చని వాషింగ్టన్ గతంలోనే హెచ్చరించింది. ఈ ఒప్పందంలోని కీలక డిమాండ్లలో అణ్వాయుధాలను సమకూర్చబోమని ఇరాన్ హామీ ఇవ్వడం, యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడం, హార్మోస్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం, సో ఇలాంటివి ఉన్నాయి ఆ యొక్క ఒప్పందంలో. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ ఒప్పందాలు ఉండవని, త్వరలోనే యుద్ధం ముగిస్తానని ప్రకటించారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇదిలా ఉండగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే కొన్ని రోజులు యుద్ధం కీలకమన్నారు. అవసరమైతే భూతల దాడుల వినియోగాన్ని కూడా తిరస్కరించలేమని తెలిపారు ఆయన. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ మాట్లాడుతూ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్నాలజీ అండ్ పారిశ్రామిక కంపెనీలు లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రకటనలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబిఎం, టెస్లా, బోయింగ్తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలు దెబ్బతినవచ్చని హెచ్చరించింది ఇరాన్. ఇదిలా ఉండగా యుద్ధాన్ని ముగించడంపై టెహ్రాన్ తన వైఖరిని కఠినతరం చేస్తున్న తరుణంలో అమెరికా నుంచి ఇలాంటి సందేశాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్ జజీరా అనేది ఒక న్యూస్ ఛానల్. సో విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి మాట్లాడుతూ అమెరికా నుంచి ప్రత్యక్ష సందేశాలు అందుతున్నప్పటికీ అవి చర్చల స్థాయికి చేరవని స్పష్టం చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తో మాత్రం తరచుగా పరోక్షంగానే సంభాషణలు జరిగాయని కూడా అర్గాచి ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు మాట్లాడారు. మరి ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటు హార్మోస్ ఒప్పందం అంటారు, తర్వాత ఇరాన్లో దొరికే చమురు అయితే ఉందో లైక్ ఫ్రాన్స్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, లేదంటే ఇండియా కావచ్చు, సో మీ చమురు వచ్చి మీరే తెచ్చుకోండి, అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ డొనాల్డ్ ట్రంప్
ఒక కొత్త మాట మాట్లాడారు. ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవు, ఇరాన్తో మేము ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రపంచ దేశాల కోసం మేము ఒప్పందం చేసుకోవడం ఏంటి అని డొనాల్డ్ ట్రంప్ చాలా ఘాటుగా మాట్లాడారు. సో ఇకపై ఇరాన్ విషయంలో ప్రపంచ దేశాలకు అమెరికా ఎలాంటి సహాయం చేయదని కూడా స్పష్టం చేశారు. అసలు ఇక్కడ సహాయం అనే మాట ఒకసారి మనం మాట్లాడుకుంటే, డొనాల్డ్ ట్రంప్ వల్లే కదా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, డొనాల్డ్ ట్రంప్ వల్లే కదా ఖమేనీ చనిపోయింది, డొనాల్డ్ ట్రంప్ వల్లే కదా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంకాస్త ఉద్రిక్తతలు పెంచింది, డొనాల్డ్ ట్రంప్ వల్లే కదా ప్రపంచ దేశాలు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంత సంక్షోభం, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి కొన్ని దేశాలు, చెప్పుకోవట్లేదు కొన్ని దేశాలు అంతే, ఈవెన్ అమెరికా టూ, దాంట్లో కూడా అమెరికా ఉంది. రీసెంట్గా ఇరాన్ అమెరికాలోని ఒక 18 హెడ్ ఆఫీసుల మీద టెక్నాలజీ కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, లైక్ బోయింగ్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, ఇలాంటి వాటి మీద దాడులు చేస్తా అని చెప్పింది ఇరాన్. ఇరాన్కి చాలా సింపుల్, బేసిక్గా 18 లక్షల డ్రోన్తో కువైటియన్ 1800 కోట్ల రూపాయలటువంటి కంటైనర్ షిప్ని ఖతం చేసేసింది ఇరాన్. జస్ట్ ఆ డ్రోన్ కెపాసిటీ, మిసైల్ కెపాసిటీ 18 లక్షలు మాత్రమే. కానీ ఆ డ్రోన్ చేసిన విస్ఫోటనం ఎంత తెలుసా? కువైటియన్కి ఒక హాఫ్ అన్ అవర్లో 1800 కోట్ల రూపాయల నష్టం. దాంట్లో దాదాపుగా 1600 కోట్ల రూపాయల చమురుంది, ముడి చమురు, కొన్ని లక్షల బ్యారెళ్ల చమురుంది. అటు షిప్పు పోయాయి, ఇటు చమురు పోయాయి. అట్లా ఉంటుంది ఇరాన్ వ్యూహం. ఇరాన్ ఎంతకైనా తెగిస్తుంది చెప్పడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ నిజంగా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇరాన్ వాళ్ళు ఇప్పటికీ ఖమేనీ చావుకి, వాళ్ళ మత పెద్ద అయినటువంటి ఖమేనీ చావుని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో వాళ్ళ ఈగోని ఇప్పుడు ఎవరు ఆపలేరు, ప్రపంచ దేశాలు ఎవరు కూడా ఆపలేరు. ఎవరు కూడా ఇరాన్తో దౌత్యపరమైన ఒప్పందంలో యుద్ధం ఆపేయండి అని ఎవరు చెప్పట్లేదు, మీకు ఏం కావాలని అడుగుతున్నారు. పాకిస్తాన్లో దౌత్యపరమైన ఒప్పందాలు జరిగినా, డొనాల్డ్ ట్రంప్ పంపించిన, గల్ఫ్ దేశాలు మాట్లాడినా యుద్ధం ఆపేయండి అని ఎవరో చెప్పరు. చెప్తే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడికక్కడే చంప మీద పెట్టి కొడతారు. అలాంటి సిచ్యువేషన్ అనమాట ప్రపంచ దేశాల మీద ఇప్పుడు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇరాన్ యుద్ధాన్ని ఆపనంటూ ఆ యొక్క విదేశాంగ శాఖ కీలక అధికారులు ఇంటర్నేషనల్ మీడియాతో చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా వచ్చి ఇన్ ఫ్యూ డేస్ నేను యుద్ధం ఆపేస్తా అని చెప్పారు. లేదు 2 to 3 వీక్స్ అని చెప్తున్నారు. సో ఈ 2 to 3 వీక్స్లో ట్రంప్ ఏం చేయబోతున్నాడు అన్నది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే ఈ 1 month యుద్ధంలో ప్రపంచ దేశాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. అమాంతం చమురు కొనుగోళ్లు ఆగిపోయాయి, దిగుమతులు ఆగిపోయాయి, షిప్పులు మొత్తం హార్మోస్ జలసం దగ్గర ఆగిపోయాయి. మరి ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటు డొనాల్డ్ ట్రంప్ మీద గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది, ఇటు సొంత దేశంలో అమెరికాలో ఆందోళన చేస్తున్నారు చాలా మంది. బయటకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ దిగిపోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. నీ వల్ల అమెరికాకి ఏమన్నా ఉపయోగం ఉందా అంటూ చాలా మంది గట్టిగా మాట్లాడుతున్నారు. ఈవెన్ అమెరికన్ సెనెట్లో కూడా ట్రంప్కి ఎడాపెడా వాయించేస్తున్నారు. అందరి దగ్గర నుంచి, సరే ఆయన కింద ఉండేవాళ్ళు ఎవరైతే అఫీషియల్స్ కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఉండే సలహాదారులు కానీ, వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు, బట్ ప్రజల్లో మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది ట్రంప్ దిగిపోవాలి అని చెప్పి. సో ఇప్పుడు ట్రంప్ పునరాలోచనలో పడ్డాడు. ఒకవేళ ఇదే ఆందోళనలు ఇంకా ఎక్కువైతే, ప్రపంచవ్యాప్తంగా జరిగితే నా పరిస్థితి ఏంటి, నేను ఇక బంకర్లోకి వెళ్ళిపోవాలా అని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాబట్టే ఇప్పుడు ఈ ప్రకటన చేశారు. సరిగ్గా 4-5 రోజుల క్రితం సీజ్ ఫైర్ అంటూ ఆయనే ట్వీట్ చేసి, యుద్ధాన్ని ఆపేస్తున్నా అంటూ ఆయనే ట్వీట్ చేసి, మళ్ళీ అమెరికా కమాండ్ కంట్రోల్కి మెయిల్ చేశారు. ఆయన ఒక మెయిల్ చేశారు. సో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేసి వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయమని చెప్పారు. మరి ఇలాంటి కాన్సిక్వెన్స్లు అసలు డొనాల్డ్ ట్రంప్ని ఎంతవరకు నమ్మొచ్చు? మీరేమనుకుంటున్నారు కూడా మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.